వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ అధికారులు మరియు పాలకవర్గం నిర్ణయాలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, భక్తులు ఎటువంటి దర్శనం చేసుకోవాలో తెలియని అయోమయం స్థితిలో భక్తులు ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం దూరం నుండి వస్తే కనీసం అమ్మవారిని దర్శించుకోకుండానే గెంటిస్తున్న వైనం కనిపిస్తుంది. 100 రూపాయల టికెట్లు తీసుకున్న అమ్మవారి దర్శన భాగ్యం దొరకలేదని ఎన్ఆర్ఐ భక్తుడు వాపోయాడు. మరోవైపు భద్రకాళి ధర్మకర్తల అత్యుత్సాహం ప్రదర్శించాడు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ని ధర్మకర్త అడ్డుకున్నారు. సామాన్య భక్తులకు దర్శనానికి అడ్డుకొని బంధువులకు, మిత్రులకు ధర్మకర్తలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వీళ్ళ తీరుపై సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అమ్మవారు తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద శక్తిపీఠము. ఇక్కడ ధర్మకర్తలుగా ప్రభుత్వం నియమించవచ్చు, కానీ వాళ్ళు ధర్మకర్తలు అనేవారు భక్తులకు అసౌకర్యాలు కల్పించకుండా సౌకర్యాలు కల్పించాలి. కానీ వాళ్ళ బంధువులను తీసుకొచ్చి లైన్లో పెట్టి మిగతా భక్తులకు సౌకర్యంగా ఇతరులను నెట్టేసి వాళ్ళని తీసుకోవడం మంచి పద్ధతి కాదు. వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏ భక్తుని మనోభావాలు కూడా దెబ్బతినద్దు. ఇవాళ ఇంత మంచి శుక్రవారం రోజున అమ్మవారిని పూజించుకోవాలని చాలా ప్రాంతాల నుంచి వెళ్తారు, తెలంగాణ నలుమూల నుంచి వెళ్తారు. వచ్చే భక్తులకు మన సొంత ప్రయోజనాల కోసం మనకేదో ఎండోమెంట్ ధర్మకర్తలని చెప్పేసి అహంభావం తెలియజేస్తే అది మంచి పద్ధతి కాదని మీరు అలా తెలియజేస్తున్నారు. బోనగాని యాదగిరి గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఎట్లా